ఆర్దత్తు చేస్తున్న ఒక వీడియో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, ఇక ఇంతకంటే ఏం లేదు, నన్ను కోసుకొని తింటారా అనే ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఎల్గా, తెలంగాణ ఎన్ఆర్ఎల్గా మేమేంటంటే ఎప్పుడు తెలంగాణ గురించి చాలా గొప్పగా ప్రపంచ వేదికల్లో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటాం. అలాంటిది ఇలాంటి మెసేజింగ్ ఏదైతే ఉందో, మీరు నేరేటివ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. దయచేసి దీన్ని మీరు రీకన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్టేట్ జస్ట్ లైక్ ఎనీ అదర్. ఒక కొట్లాటల ద్వారా, ఎన్నో త్యాగాల తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. దీన్ని ఒక 10 సంవత్సరాలు అద్భుతంగా నిలుచుకోవడానికి ఎంతో ప్రయత్నాలు జరిగినాయి. అలాంటిది మీ అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు. మీకు అధికారం వచ్చిన తర్వాత మీ బాధ్యత ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ని గుడ్ అడ్మినిస్ట్రేషన్తో రన్ చేస్తూ ఇన్కమ్ రిసోర్సెస్ పెంచుతూ ఉండాలి. 20,000 సాంవత్సరిక ఆదాయం ఉన్న రాష్ట్రాలే భారతదేశంలో చాలా తక్కువ. అలాంటి రాష్ట్రాలు తెలంగాణ ఒకటి. అటువంటి తెలంగాణను పట్టుకొని మీరు రిపీటెడ్గా ఏదో దివాలా తీసింది, అయినా మీ భాష మీరు డెఫినెట్గా మార్చుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్వైజరీని తీసుకొచ్చుకోండి, బ్రింగ్ సమ్ ఇంటెలెక్చువల్స్. ఇదేదో ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ కనిపిస్తుంది గవర్నెన్స్ లో. మీరు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. అంతే తప్ప యూ కాంట్ బిల్డ్ రాంగ్ నేరేటివ్స్. చాలా రాంగ్ నేరేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తెలంగాణ మీకు ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ డెఫినెట్ గా దివాలా తీసిన రాష్ట్రం కాదు. తెలంగాణ చాలా చాలా గొప్ప రాష్ట్రం. 10 సంవత్సరాలు ఇన్ వేరియస్ ఇండైసెస్ we were trending top. Per capita income లో కూడా we were top. అన్ని ఉన్నప్పుడు తెలంగాణ దివాలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ స్టేట్మెంట్ ని నిరభ్యంతరంగా ఇమ్మీడియట్ గా మీరు వెనక్కి తీసుకోవాలి. యూ కాంట్ సే తెలంగాణ యాజ్ ఎ స్టేట్ విచ్ ఇస్ నాట్ డూయింగ్ వెల్. తెలంగాణ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎంత ఐటీ కానీ మిగతా అన్ని కానీ ఎంత డెవలప్ అయింది లాస్ట్ 10 years లో. వీఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ exporters of IT services across the globe, not even in India. అలాంటిది మీరు తెలంగాణ రాష్ట్రం పట్టుకుని ఎలా మాట్లాడతారు ఇలా? ఇంకోటి ప్రజలందరూ కూడా నేను చెప్తున్నా, మీరు డోంట్ గో బై దిస్. పొలిటీషియన్స్ వస్తుంటారు, సీఎంలు వస్తారు, మారుతారు, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ యాజ్ అ స్టేట్ మై ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఆన్ స్టేట్. ఒక స్టేట్ ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, యూ కెన్ మనందరికీ